నిర్ణయం తీసుకున్నారు. తిరస్కరించే అధికారం ఉంది స్పీకర్. తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతమందిది ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అట్లాగా ఇప్పుడు నడిచేటటువంటి అవకాశం ఉండాలి లెక్క ప్రకారం అయితే కనుక. కానీ ఒకటి సార్, నిజంగా వీళ్ళ రాజీనామా వెనక చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ఉంటే, రాజీనామా పేరుతో రాజకీయాలు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఇద్దరు మధ్యలో ఈ ఎమ్మెల్సీలతో ఒక రాజకీయ గేమ్ ఏమైనా ఆడుతున్నారా? బేసిక్గా ఒకటండి, ఇందులో నాకు తెలిసి ఇద్దరు అటు అగ్రనేతలకి సంబంధం లేదు నాకు అర్థమవుతున్నంత వరకు. ఇప్పుడు జయమంగళ వెంకటరమణకి లేకపోతే పోతులు సునీత వీళ్ళేమి పుట్టు వైసీపీ వాళ్ళు కాదు. తెలుగుదేశంలో ఉన్నటువంటి వాడు జయమంగళ వెంకటరమణ. జెడ్పీటీసీ మెంబర్ నుంచి వచ్చినటువంటి వాడు, తర్వాత ఎమ్మెల్యే అయినోడు. మొన్నటిసారి టికెట్ ఇవ్వలేదు కామినేనికి ఇచ్చి, పొత్తులో భాగంగా సిట్టింగ్ సీటే వదులుకోవాల్సి వచ్చింది టీడీపీ కారణంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అంతకుముందు 2014 అప్పుడు అతనికి టికెట్ రావాలి, రాకుండా అడ్డుపడ్డమైంది కామినేని వల్ల. మళ్ళీ మొన్నటిసారి గ్యారంటీ అనుకున్నప్పుడు 24 టైంలో ఇవ్వలేదు. ఆ టైంలో ఏం జరిగింది, ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఎట్లాంటి వాళ్ళందరికంటే ఈయన సొంత పార్టీ వాళ్ళని నమ్ముకోవడం కంటే బయట పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు వీళ్ళందరికీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొచ్చాడు. అలా తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చేశారు. ఈవెన్ మీరు మంగళగిరిలో కూడా అంతే కదా ఇచ్చింది, ఆ చేనేత వీళ్ళకి బీసీలకి విపరీతంగా పదవులు ఇచ్చాడండి. రాజ్యసభ సభ్యత్వాల, ఎమ్మెల్సీల